సో గైస్, ఇక్కడ మనం హైటెక్ సిటీ ఏరియా ఉన్నాం. చూడండి, ఇక్కడ టైం వచ్చేసి 1 గంట కావస్తుంది. అయినా కూడా ఇక్కడ ట్రాఫిక్ అనేది తగ్గడం లేదు. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఇంకా రచ్చ చేద్దాం బాస్. ఎందుకంటే ఇది జస్ట్ శాంపిల్ వీడియోస్ అనమాట ఇవన్నీ. సో ఇంకా రాబోయే రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి చాలా మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి బాస్, తప్పకుండా వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంకా మెయిన్ ఛానల్ ఉంది కదా మంది మన్యం వెంకీ అని చెప్పేసి, దాని గురించి కొద్దిగా అది మానిటైజ్ అయిపోయింది ఆల్రెడీ మన ఛానల్. సో దాని మీద కొద్దిగా ఫోకస్ చేస్తున్నాను అంతే. ఇది కొంచెం ఇది సెకండరీ ఛానల్ అనమాట మనకు. సో ప్రైమరీ ఛానల్ వచ్చేసి మన్యం వెంకీ వ్లాగ్స్ అనమాట. మేబీ అది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటాను. అలాగే దాని లింక్ కూడా నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఆల్రెడీ మానిటైజ్ అయిపోయింది మనకు. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఛానల్ అనేది వెళ్ళిపోయిందంటే ఆల్రెడీ పాస్వర్డ్ మర్చిపోయి అంత గందరగోళం కూడా అయిపోయింది. ఏం జరిగిందంటే మళ్ళీ వేరే ఒక టెక్ అతను అడిగిన అంటే అతను యూట్యూబ్ టీంకు మెసేజ్ చేయండి అది అంటున్నాడు. అలాగే వేరే ఒక టెక్ ఛానల్ వాళ్ళని అడిగినా కూడా ఏమవుతుందంటే వాళ్ళు కూడా మేము చెప్పాం కదా మీరు విధంగా ముందు సెట్టింగ్ చేసుకోవచ్చు కదా అని నన్ను చెప్పారు. సరే ఇప్పుడు పోయిన తర్వాత ఇప్పుడేం చేయాలి అని అడిగాను. అది వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు సరిగా. అది విషయం. ఎందుకంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సరిగా నేను రెస్పాండ్ అవ్వలేదు అని వాళ్ళని ఫీల్ అవ్వలేదు. కానీ వాళ్ళు ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక జ్ఞాపకం అనమాట. మనం ఎన్నో వీడియోస్ అందులో పొందుపరుస్తుంటాము. అది చాలా జ్ఞాపకాలు మనకు. సో నాకైతే గత 4-5 years నుంచి ఆ మన్యం వెంకీ వ్లాగ్స్ అనే ఛానల్ చేస్తున్నాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనకు 2 years బ్యాకే మానిటైజ్ అయిపోయింది. $60 కూడా వచ్చాయి యావరేజ్ అయ్యి. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను 1 year పాటు పూర్తిగా వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట. సో మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా 6 months బ్యాక్ నుంచి మళ్ళీ వేరే ఒక అతన్ని కనెక్టింగ్ సర్వర్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతన్ని అడిగి అన్న ఈ పరిస్థితి, సో మన ఛానల్ పాస్వర్డ్ మర్చిపోయాను, అలాగే రికవరీ మెయిల్ కూడా మర్చిపోయాను అని చెప్పేసి చెప్పాను. అతన్ని అడిగితే నో ప్రాబ్లం బ్రదర్, చూస్తాను, ట్రై చేస్తాను మ్యాక్సిమం అని చెప్పేసి చెప్పారు. సో అతనికి కాల్ చేసిన తర్వాత తప్పకుండా మళ్ళీ మరుసటి రోజు కాల్ చేసి వెంకీ బ్రదర్ ఇదేనా మీ ఛానల్ అని చెప్పేసి మళ్ళీ చూడండి చెప్పేసి చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో నిజానికి తన వల్ల అయితే ఛానల్ వచ్చేసింది. దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా బాస్. అది ఆల్రెడీ మినీ మానిటైజ్ అయిపోయింది, నిన్ననే అయిపోయింది. సో ఇంకా లాంగ్ 4,000 వచ్చేసి చేద్దాం, అది కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇదైతే ఇప్పుడు బైక్ రైడర్ వెంకీ అనే ఈ ఛానల్ వచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా దీన్ని కూడా మానిటైజ్ చేద్దాం. సో కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు కూడా గివప్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మానిటైజ్ అయిన ఛానల్ని పక్కన పెట్టడం వల్ల నేను చేసిన ఫాల్ట్ అనమాట. ఎప్పుడు కూడా నేను చెప్పేది అంటే మీ అందరికి ఒకటేనమాట, ఎప్పుడు కూడా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత పట్టుదల అనేది ఖచ్చితంగా ఉండాలి బాస్. ఎందుకంటే వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్ రాలేదు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో చేయగా వస్తాయి అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి డెఫినెట్లీ. ఏదో ఒక్క వీడియో తెలుసు బాస్ మనకు, ఒక్క వీడియో వరలేదు ఆటోమేటిక్గా ఆ వీడియో వల్ల ఇంకా మిగతా వీడియోస్ కూడా ఖచ్చితంగా గ్రోత్ అనేది వస్తుంది. సో అది విషయం. తప్పకుండా మీరందరూ కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన మన్యం వెంకీ వ్లాగ్స్ ఛానల్ తరఫున కూడా మా నుండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే ఈ యొక్క బైక్ రైడర్ వెంకీ ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా, ఓకేనా? సపోర్ట్ ఏం లేదు. ఇప్పుడు కూడా నేను చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటాను, మాకు గిఫ్ట్ ఇవ్వండి, మేము మీకు గిఫ్ట్ ఇచ్చాను, మా గిఫ్ట్ కాదు గుడ్డు. మన కంటెంట్ బాగుంటే, మన కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్గా మన సబ్స్క్రైబర్లు వస్తారు బాస్, ఓకేనా? సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే జనాలకు నచ్చే కంటెంట్ చేయండి అబ్బా. ఎవరైనా సరే, అది నేనైనా సరే మీరైనా సరే, ఆటోమేటిక్గా వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు బాస్, ఓకేనా? సో ఎప్పుడు కూడా ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అడగకూడదు. అది మన వాళ్ళైనా సరే, మన ఫ్రెండ్స్ అయినా సరే. అన్నా సిమ్ పక్కన పెట్టుకొని మనం మాట్లాడుకో ఫోను ఆయింది. ఏం నడుతులరా స్వామి వీళ్ళు. ఫైర్ అది కాదు నాగా, లోపల చూస్తున్నాడు, ఫోన్ తీసుకుంటున్నాడు. సో మరి మండదా? అట్లుంటది బాస్.
ఏం చేద్దాం, ఏం చేయలేం మనం. నేను కూడా స్విగ్గీ చేస్తా బాస్, నేను కూడా రేపటి చేస్తా, నేను కూడా జొమాటో చేస్తా. కాకపోతే అంటే ఎప్పుడు కూడా జనాలని మనకి ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు అంతలో పై నుండి డౌన్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవడు కూడా బ్రేక్లు వేసుకోడు, అక్కడ ఆపుకుంటారు. ఏం చేయలేం బాస్ మనం, ఓకేనా. సో అది విషయం గాయస్. అండ్ కూల్ వెంకి ఈ దుర్గం చెరువు పార్క్ అన్నమాట ఇది. సో నేనైతే చాలా అంటే చాలా డిప్రెషన్స్లో ఉన్న. డిప్రెషన్ అంటే అది ఒక రోగమేం కాదు. అందులో ఎందుకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1 year పాటు హ్యాపీగా ఉన్న టైంలో అది మ్యాటర్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా యూట్యూబ్ మీద చేస్తున్నాను. లైఫ్ మొత్తం ఆల్మోస్ట్ సంగనాయిచ్చిపోయింది. కాకపోతే ఇప్పుడిప్పుడే మళ్ళీ దారిలోకి తీసుకొని వస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం. అండ్ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎవర్ గివ్ అప్ అనమాట. ఎప్పుడు కూడా మనం చేసే పనిలో ఖచ్చితంగా క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఉంటే డెఫినెట్లీ విల్ బి సక్సెస్ అనమాట. యూట్యూబ్ కూడా అంతే. ఏది కూడా ఒక వీడియో పెట్టి నాకు వ్యూస్ రాలేదు, ఇంకొక వీడియో పెట్టి వ్యూస్ రాలేదంటే రావు బాసు. ఎందుకు వస్తాయి? వెయిట్ చేయాలా? సక్సెస్ పెట్టడానికి కొంచెం టైం ఇవ్వాలి బాసు మనము. అంతేగాని 1 week వారానికి ఒక వీడియో, అలాగే ఇంకోటి నెలకు ఒక వీడియో పెట్టి నాకు వ్యూస్ రాలేదంటే ఎలా వస్తాయి బాస్? తప్పకుండా వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. కాకపోతే అంటే మనము ఓపికగా మనం పెట్టే వీడియో అనేది ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది ఆలోచన. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వీడియో అనేది మనకు నచ్చడం కాదు, ఓకేనా, ఆడియన్స్ నచ్చాలి. అప్పుడు ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. వ్యూస్ రావడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఎండ్ స్క్రీన్ ఇంపార్టెంట్ బాస్. ఎండ్ స్క్రీన్ ఉండాలి, ఐ కార్డ్స్ ఉండాలి, డిస్క్రిప్షన్లో ఓల్డ్ వీడియోస్ లింక్స్ ఇవ్వాలి, చాలా ఇవ్వాలి. అప్పుడు వ్యూస్ వస్తాయి. అంతేగాని మాకు వ్యూస్ రాలేదంటే ఎలా వస్తాయి బాస్ చెప్పండి? ఇప్పుడు ఒకటి వ్యూస్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టింగ్ ఒక చిన్న ఛానల్ ఉంది, వ్యూస్ రాలేదని చెప్పేసి అంటున్నారు. ఎందుకు వస్తాయి? ఫస్ట్ మీరు ప్రాపర్గా థంబ్నెయిల్ ఉండాలి, ప్రాపర్గా టైటిల్ ఉండాలి. సరే, ఇవన్నీ బాగున్న తర్వాత నీకు ఎండ్ స్క్రీన్ ఇవ్వాలి. ఎండ్ స్క్రీన్ అంటే ఇప్పుడు ఒక వీడియో నచ్చి నీకు వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఆ వీడియో అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండ్ స్క్రీన్ మీద అంటే ఆ వీడియో చివరి వచ్చేసి వేరే ఇంకొక మన ఓల్డ్ వీడియో అనేది అందులో యాడ్ చేయాలి, ఓకేనా. అలాగే ఐ కార్డ్స్ ఇవ్వాలి. అంటే పైనుంచి ఐ కార్డ్స్ ఉంటా. అన్నా పాడినా ఏంటో ఆడుకుంటాను స్వామి వీళ్ళు. అది ఐ కార్డ్స్ ఇవ్వాలి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా, కింద డిస్క్రిప్షన్లో ఏం చేస్తామంటే మన ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ ఓల్డ్ వీడియో లింక్స్ అన్ని ఇవ్వాలి అందులో. సో అప్పుడు ఎవరన్నా మన ఆ ఒక్క వైరల్ అయిన వీడియో వచ్చేసి నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూస్తారన్నమాట, అంటే ఏ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి. అర్థమవుతుందా? అలాగే అబౌట్ అంటే మన ఛానల్ గురించి కూడా కొద్దిగా బాగా రాసుకోవాలి. సో అంటే నీ కంటెంట్ ఏంటి, నువ్వేం చెప్తావని చెప్పేసి అందులో కూడా పోస్ట్ చేయాలి. సో ఈ విధంగా అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. సో అప్పుడు అలాగే వీక్లీ 2-3 లాంగ్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తూ ఉండాలి, ఓకేనా బాస్. అన్ని కలగాపలకొని చెబుతుంది, షార్ట్స్, లైవ్లు, లాంగ్ వీడియోస్ ఇవన్నీ కలగాపలకొని చేస్తే ద్వారా తీరుతుందన్నమాట. సో అది గాయస్. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇప్పుడైతే మన పీజీకి వేస్తున్నాను. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఏందమ్మా రోడ్డు మీద ఆడుకుంటున్నావా? ఏం చేస్తున్నావు?